అండి, నా పేరు మారేడు రాము. ఆర్ట్ క్యాంప్ ఇది స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ అండ్ కల్కడ ఆర్టిస్టులు ఇద్దరు కలిపి ఒక షో చేస్తున్నారు. ఆర్ట్ క్యాంప్ విత్ షో, గ్రూప్ షో చేస్తున్నారు. ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది డెక్కన్ అండ్ బెంగాల్ ఆర్ట్ క్యాంప్ అని ఇద్దరు కొలాబరేషన్తో హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆర్టిస్ట్ అండ్ బెంగాల్ కల్కడ ఆర్టిస్ట్ కలిపి చేస్తున్నారు. ఆర్ట్ క్యాంప్, ఎగ్జిబిషన్ రెండు జరుగుతున్నాయి. వచ్చి చూడండి. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. కల్కడ ఆర్టిస్టులు, మన తెలంగాణ ఆర్టిస్టులు అందరు కలిపి వర్క్ చేస్తున్నారు. లైవ్ వర్క్ జరుగుతుంది. పెయింటింగ్ మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నారు ఏంటి అనే ప్రాసెస్. సో లైవ్ ఆర్టిస్ట్ రేపటి వరకు ఆర్ట్ క్యాంప్ కూడా ఉంది, మీరు వచ్చి చూడొచ్చు. ఇది నా పెయింటింగ్. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే. నా పేరు మధుకుర్వ, హైదరాబాద్, తెలంగాణ నుంచి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ వచ్చేసి డక్కన్ బెంగాల్ నేషనల్ ఆర్ట్ క్యాంప్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. డక్కన్ బెంగాలీ 1 క్యాన్వాస్ 2 స్టేట్స్. ఎగ్జిబిషన్ 7వ తేదీ స్టార్ట్ అయింది. ఆగస్టు 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం 4 గ్యాలరీస్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఆర్టిస్టులు వాళ్ళ యూనిక్ స్టైల్ ఆఫ్ వర్క్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది.
అందరికి నమస్కారం అండి. నా పేరు అంజయ్ నాయక్. నేను హైదరాబాద్ నుంచి ఆర్టిస్ట్ని. సో నాది మాస్టర్ డిగ్రీ జేఎన్టీలో అయిపోయింది. సో ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు మనకు నేషనల్ ఆర్ట్ క్యాంప్ అంటే కలకత్తా మరియు హైదరాబాద్ డెక్కన్ రెండు నుంచి ఒక 12 మెంబర్ ఆర్టిస్ట్ని సెలెక్షన్ చేశారు. అందులో హైదరాబాద్ నుంచి మేము 12 మెంబర్స్ ఉన్నాము. సో నా వర్క్ వచ్చేసి ఇక్కడ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ. సో ఒక 3 days క్యాంప్ ఉంది, అలాగే గ్రూప్ షో కూడా ఉంది అనమాట. సో 12 మెంబర్ ఆర్టిస్ట్ వండర్ఫుల్ ఉన్నాయి, ప్లస్ కలకత్తా ఆర్టిస్ట్ కూడా వండర్ఫుల్ వర్క్ చేశారు. సో వచ్చి చూడొచ్చు గ్యాలరీని. సో బేసిక్గా చూస్తే నా పెయింటింగ్ గురించి మాట్లాడితే, నా పెయింటింగ్లో మీరు ఇక్కడ ద్రావిడ స్టైల్ కానీ ప్లస్ నగర శైలిలో మీరు నా టెంపుల్స్ చూస్తారు ఇక్కడ. సో ఈ టెంపుల్స్ అన్నీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శివుని టెంపుల్ ఉంటాయి. సో ఆ శివాన్ని చూపించడానికి నేను నందిని చూపిస్తాను ఇక్కడ అనమాట. ఓకే, సో నందిని రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో బేసిక్గా టెంపుల్ సబ్జెక్ట్లో టెంపుల్ అనేది ఎందుకు నేను చేస్తున్నానంటే నా సబ్జెక్ట్లో సో ఒకప్పుడు జస్ట్ మన ప్రీవియస్ డేస్లో ఎకానమీ అంతా టెంపుల్ చుట్టే ఉండేది. అంటే మీరు లైక్ స్కల్ప్టర్ కానీ, లేదంటే ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఫామ్ కానీ, లైక్ భరతనాట్యం, కూచిపూడి, ఇండియాలో ఉన్న ప్రతి ట్రెడిషనల్ డ్యాన్సెస్ మన టెంపుల్లో డెవలప్ అయ్యాయి. టెంపుల్లో ప్రాక్టీస్ చేశారు, టెంపుల్లో పర్ఫామ్ చేశారు. అలాగే సరిగమలు కూడా టెంపుల్లో నేను నేర్చుకున్నాను. అక్కడ మ్యూజిక్స్ కానీ, సింగింగ్ కానీ, ప్లస్ స్కల్ప్టింగ్ కానీ, నేత కానీ. సో అంటే టెంపుల్ చుట్టూ ఎకానమీ అనేది ఉండేది. అందుకే టెంపుల్ని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ చూస్తాం మనం ఇక్కడ. ప్లస్ నా కలర్ స్కీమ్ వచ్చేసి, నేను ఒకరోజు ఇలాగ ఎల్లోరా టెంపుల్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎల్లోరా టెంపుల్ అంతా బ్లాక్ సాయిల్లో ఉంటుంది. సో బ్లాక్ సాయిల్ పైన ఎర్లీ మార్నింగ్ సన్లైట్ పడ్డప్పుడు ఒక గోల్డ్ కలర్లో కనిపించింది అనమాట. అంటే ప్రతి స్టోన్ నాకు బంగారంతో చేసినట్టే అనిపించాయి అక్కడ. సో విగ్రహాలు కూడా బంగారం చేసినట్టు అనిపించాయి, కానీ నిజంగా చూస్తే అవి రాళ్ళతో చేసినవి. సో ఆ సన్లైట్ పడ్డప్పుడు, ఆ షాడోస్ అంతా, లైటింగ్ అంతా ఆ టెంపుల్ పైన పడ్డప్పుడు ఆ కలర్ స్కీమ్ని నా పెయింటింగ్లో మీకు ఇక్కడ చూపించడం జరిగింది. నా ప్రతి పెయింటింగ్లో ఇదే కలర్ స్కీమ్లో ఉంటుంది అనమాట. సో కొత్త టెంపుల్స్ వెళ్తే, నేను ఇలాగే ఒక న్యూ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అంత గాడ్తో కనెక్ట్ విత్ నాకు ఒక వైబ్రేషన్ లేదండి, నాకు అనిపించలేదు. సో ఎప్పుడైతే మనం ఓల్డ్ టెంపుల్కి వెళ్తామో, సో అక్కడ ఒక ఫీల్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే కొన్ని ఏళ్ళ పాటు, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ వేదాలు చదివారు, శ్లోకాలు అయ్యాయి. సో అందుకే ఆ టెంపుల్ అంత పవర్ఫుల్ అని నేను గాఢంగా నమ్ముతాను. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం వచ్చిన స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళకి, లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు వచ్చి ఈ షోని ఎంజాయ్ చేయగలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాసరావు మాకినీడి అండి. నేను ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి. సో నేను ఈ గ్రూప్ షోలో పార్టిసిపేట్ చేశాను స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. నా రీసెంట్ సిరీస్ నోస్టాలజీ అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ మీద చేసిన వర్క్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో ఈ సిరీస్లో నేను యాంటిక్ ఆబ్జెక్ట్స్ తీసుకుని దానికి స్పారో అంటే పిచ్చుకుని యాడ్ చేశాను. సో ఈ యాంటిక్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి చాలా మంచి మెమరీస్ ఇచ్చినాయి మన చిన్నప్పుడు కానీ మన చైల్డ్హుడ్లో. దాంతోపాటు ఈ పిచ్చుకలు అనేవి ఆల్మోస్ట్ అంతరించిపోతున్నాయి. సో నాకు ఈ రెండిట్లో ఏదో కొంత రిలేషన్ కనబడింది.
సో ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక సిరీస్ డెవలప్ చేశాను నేను. ఈ సిరీస్లో 25 వర్క్స్ చేశాను నేను. సో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నాకు మంచి ఛాన్స్ ఇచ్చింది ఇవన్నీ ఎగ్జిబిట్ చేయడానికి. సో ఐ వాంట్ టు థ్యాంక్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అండ్ తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ అండి.